గజల్ వినోద్ తెలుగు సాంప్రదాయ విశ్వవిఖ్యాత కళాకారుడు. గజల్ వినోద్ క్రమశిక్షణ గలవాడు. సాధారణ సినిమా పాటలకు అశ్లీలకు మనం మొగ్గు చూపుతాం, కానీ మాటల్లో మాత్రం సాంప్రదాయాలు ఉండాలి, కుటుంబ సమేతంగా చూడాలి, వినాలనుకుంటాం. వాటికి ఆదరించడం, అవి ఆదరించాలంటే అధిగమించాలి. మన పాటల్లో అధిగమించి దూసుకెళ్తూ దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ వేలాది ప్రదర్శించినటువంటి గజల్ వినోద్ ఈరోజు మన దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే తను కృతజ్ఞత యాత్ర చేస్తూ గతంలో అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించిన వారిని, ఆదరించిన వారిని, హక్కు చేర్చుకున్న వారిని, అవకాశాలు ఇచ్చిన వారిని అందరినీ కూడా కలుసుకుని కృతజ్ఞతలు తెలియజెప్పే క్రమంలో భాగంగా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. హైదరాబాద్లో డీడీ కాలనీలో ఉన్న మా ఇంటికి రావడం జరిగింది. వినోద్, నీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మన వీడియో కోసం ఇలా కూర్చొని సన్మానించడం జరిగింది. తప్పకుండా సార్. స్టేజ్ మీద మరోసారి సన్మానించాలి. అసలు ఏంటి కృతజ్ఞత యాత్ర అంటే, గజల్ వినోద్ నాకు పరిచయం సుమారు 10 ఏళ్ళు కావస్తుంది. అయితే కొంతకాలం తర్వాత మాటల్లో తన గజలకు 10 ఏళ్ళు నిండాయి సార్ అని చెప్పగానే, అలాగైతే ఒక యువ గాయకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నేను ఎక్కువగా ఆ లైన్లో ఉంటాను కాబట్టి, ప్రోత్సహిస్తూ ఉంటాను కాబట్టి, వినోద్ను కూడా వెలుగులోకి తేవాలి. గజల్ కళాకారుల కొరత ఉంది, క్రమశిక్షణ గల గజల్ గాయకుల కొరత ఉంది కాబట్టి ప్రదర్శనించి జనాన్ని ఆకట్టుకునే కళాకారుడు మన గజల్ వినోదని గమనించి ప్రోత్సహించాలనే దృక్పథంతో గుండె నిండా గజల్లు, ఆ టైటిల్ ఏంటది? పాటకి 10 ఏళ్ళు, గుండె నిండా గజల్. నాకు గుర్తులేదు, నువ్వు చెప్తే గుర్తొచ్చింది. పాటకు 10 ఏళ్ళు అంటే గజల్ వినోద్ పాటకు 10 ఏళ్ళు, గుండె నిండా గజల్ అనే టైటిల్తో హైదరాబాద్ రవీంద్ర భారత్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ గజల్ వినోద్ని పునఃపరిచయం చేయాల్సి వచ్చింది. అంటే అప్పటికి కొంతమంది పరిచయం ఉన్నాడు. ఆ పరిచయం చేసిన తర్వాత చాలామంది వచ్చారు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ కేవీ రమణాచారి గారు, అప్పుడు సలహాదారులు రమణాచారి గారు ఐఏఎస్ రిటైర్డ్, వారు వచ్చారు. రమణాచారి గారు వచ్చి కొద్దిసేపు ఉంటానని చెప్పి గజల్ మొత్తం అయిపోయిందాక అక్కడే కూర్చొని విన్నారు, ప్రోత్సహించారు, ఆశీర్వదించారు. రమణాచారి గారు కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఆ తర్వాత ఏమైందంటే, ఆ ప్రోగ్రాం బాగా విజయవంతం కావడం, అందులో తీసుకున్నటువంటి ఒక అమ్మ పాట మిలియన్లకు వెళ్ళిపోయింది. మిలియన్లు కాయ్ టీవీ ద్వారా, మిలియన్లకి KIA కాయ్ టీవీ, అది మిలియన్లకు వెళ్ళిన తర్వాత ఏమైంది, ఆ పరిచయాలు కూడా అక్కడ ఏర్పాటైన పరిచయాల ద్వారా అవకాశాలు చాలా వచ్చాయి. ఆ తర్వాత గజల్ వినోద్ ఉన్నత స్థాయికి ఎదిగాడు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తన జీవితం, తన సాంస్కృతిక జీవితం మలుపుకు నేను కూడా ఒక కారణం కాబట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. అందుకు గజల్ వినోద్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు మా ఇంటికి నన్ను కలుసుకోవడానికి రావటం కూడా నేను సంతోషిస్తున్నాను. అసలు విషయం ఏంటంటే సార్, ఇది చూడండి, ప్రేక్షకులకు కూడా చూపిద్దాం. ఇది చిన్న పల్లె నుండి ఎల్లలు దాటి దుబాయ్ మరియు అమెరికా వరకు చేరిన నా గజల్ ప్రయాణంలో తోడుండిన ప్రతి ఒక్కరిని కలుసుకోవాలన్న ఆలోచనతో కృతజ్ఞత యాత్ర గజల్ వినోద్ థ్యాంక్స్ జర్నీ అనేది ప్రారంభించడం జరిగింది. మాది విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం చినమరికేనే ఒక చిన్న కుగ్రామం, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో ఉంటుంది మా ఊరు. అక్కడ పుట్టి అక్కడి నుంచి ఆ పాట ద్వారా, ఆ గజల్ ద్వారా ఎల్లలు దాటి, అంటే ఇప్పుడు ఈ 7 సముద్రాలు దాటి అవతల పాడడానికి ఎంతోమంది ప్రోత్సాహం ఉంది. కై టీవీ మీడియా ద్వారా ఆ వీడియోస్ చూసి చాలామంది అమెరికా నుంచి ఫోన్ చేసి నాకు అవకాశాలు కల్పించిన సందర్భం, హైదరాబాద్లో చాలా చోట్ల అవకాశాలు రావడం, ముఖ్యంగా జీవితంలో ఒక మెట్టు ఎదుగుతూ వెళ్ళాలి అనే నానుడి మనకు ఉంటుంది కదా. నేను చాలా మెట్లు ఎదగడానికి మల్లం రమేష్ గారి ప్రోత్సాహము, ఆయనకు పెట్టినటువంటి పాటకు 10 ఏళ్ళు, గుండె నిండా గజల్లు కార్యక్రమం నాకు ఎన్నో మెట్లు ఎక్కడానికి ఉపయోగపడిందని నేను సగర్వంగా, చాలా ఆనందంగా చెప్తున్నాను సార్. ఎందుకంటే నేను ఎక్కువ ఆనందిస్తున్నాను, ఎందుకంటే నేను ప్రోత్సహించిన కళాకారుడు ఈరోజు దేశ విదేశాల్లో ప్రదర్శనలు చేస్తూ, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగా బిజీగా ఉంటూ, సొంతంగా ఒక రికార్డింగ్ థియేటర్ పెట్టుకొని తద్వారా సాంస్కృతిక పరంగా ఇంకా అభివృద్ధి చెందుతూ ఈ స్థాయికి చేరటం, అది గుర్తుపెట్టుకొని మా ఇంటికి రావటం చాలా ఆనందం. ఇలా చాలామంది ఇళ్ళకి వెళ్తే కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. అందుకు మాత్రం నేను నీకంటే ఎక్కువ నేను సంతోషిస్తున్నాను. ఆ రోజు 2018లో మీరు రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో రాసుకున్న పాట కూడా
మీరు ఈరోజు రాగానే సాలువ కప్పి సన్మానించారు నన్ను. సన్మానాలు సత్కారాలు నాకు కావు అవి పాటకి, సన్మానాలు సత్కారాలు నాకు కావు అవి పాటకి, పరిచయాలు ప్రాణం పోసెను నా పాటల ప్రస్థానానికి, ఆదరించిన అందరూ అయినారు ఆత్మీయులు, చీదరించుకున్న వాళ్ళు నన్ను చీదరించుకున్న వాళ్ళు దూరమైన నా స్నేహితులు. పాటకి 10 ఏళ్ళు గుండె నిండా గజలు, ఎన్నాళ్ళుగా తోడుండిన మీరంతా నా వాళ్ళు, మీరంతా అయినోళ్ళు. ఆ కృతజ్ఞత భావం నాకు ఉంది కాబట్టి ఆ ఆలోచనతో ఈరోజు మీకు హైదరాబాద్లో ఎంత దూరం వచ్చి కూడా మిమ్మల్ని కలిసి కృతజ్ఞత తెలియజేయాలి, మీకు నేను రుణపడి ఉన్నాను అన్న ఏకైక ఉద్దేశంతో, ఎవరు సార్ ఈ రోజుల్లో సొంత వాళ్ళే అయిన వాళ్ళే నాకెందుకు ఈ బాధ్యత, నాకెందుకు ఈ భారం అనేటట్టుగా పక్కకి పెట్టేస్తున్నారు ఈరోజు. విషయం ఏంటంటే, నీకు రవీంద్రబాద్లో ప్రత్యేక సన్మానం ఏర్పాటు చేసి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఉంటే నేను మర్చిపోయా. కానీ దాని యొక్క పరిణామం ఈ రూపంలో నువ్వు విస్తృతంగా ప్రదర్శించే స్థాయికి ఎదిగా అనే విషయం నాకు అంతగా అవగాహన లేదు. ఎందుకు లేదంటే ఈ పనులు చేసుకుంటా అనుకుంటున్నా తప్ప దాని యొక్క దాని ప్రభావం ఉందనేది నీ ద్వారా అర్థమైంది. ఇలా కృతజ్ఞత చెప్పడానికి రావడం ఒక కొత్త విషయంలాగా ఉంది నాకు. కాబట్టి ఎవరైనా సరే, ఎవరైనా సహాయం చేసినా, సపోర్ట్ చేసినా, మనకు ఎవరైనా మద్దతుగా నిలిచినా, ఆదరించిన అవకాశం ఇచ్చినా కూడా వాళ్ళు మరిచిపోద్దు, కృతజ్ఞత పెట్టుకోండి అందరూ కూడా. అందుకని అవకాశాలు తీసుకోవటం, సహాయం పొందటం ఇది కళాకారులకు మాత్రమే కదా, అందరికీ వస్తుంది. మరి సహాయం పొందిన తర్వాత, సహకారం పొందిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మర్చిపోవటం ఆ పద్ధతి మంచిది కాదు. నువ్వు చిన్నవాడు అయినప్పుడు కూడా నీ విషయంలో నేను కూడా ఇది నేర్చుకుంటున్నా. నాకు సహాయం చేసిన వారందరినీ కూడా నేను గుర్తుపెట్టుకొని కృతజ్ఞత వారిని కలవటం కానీ, ఫోన్ల ద్వారా ప్రస్తావించి బయట సమాజానికి చెప్పుకోవటం కానీ మీరు కూడా కృతజ్ఞత యాత్ర చేయాలి సార్, తప్పకుండా. ఎందుకంటే కళాకారులు నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మన కార్యక్రమం ద్వారా నేను ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, అంటే నాకు అవకాశం ఉంది, కానీ అవకాశం లేనటువంటి కళాకారులకి ఇక నుంచి కూడా మీరు తప్పుగా భావించొద్దు. ఇక నుంచి ఏ కళాకారులకు కూడా సాలువాకు బదులుగా ఏ కళాకారులు వచ్చినా సరే, అంటే తన యొక్క స్థితిగతులను గమనించి బట్టలు కట్టండి. ఈ శాలువా నిజంగా మంచిదే, గౌరవమే, కానీ ఇది తర్వాత దీని ఉపయోగం మాకు లేదు. ఒక 1000 శాలువాలు ఉంటాయి ఇంటి దగ్గర, అంటే అసలు ఇంటి దగ్గర గడవనటువంటి కళాకారులు ఉంటారు చాలా మంది. కళాకారుల్లో ఎవరో స్టార్లను 2-3 చూస్తాం తప్ప కనీస అవసరాలకి కూడా, దైనందిన జీవితాల్లో కనీస అవసరాలకు కూడా లేనటువంటి ఆర్టిస్టులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇది ఒక 300 రూపాయలు పెట్టుకునేది ఇంకొక 100 రూపాయలు పెట్టి మంచి ఒక షర్టు, వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి ఆడవాళ్ళు అయితే వాళ్ళకి చీరో లాంటిది ఖచ్చితంగా కొనేసిస్తే. నువ్వు చెప్పకుండా వచ్చావు, సంతోషం చెప్పాను. నాకు ముందుగా చెప్పి వస్తే ఆ విధంగా ఏర్పాటు చేసేవాడు. ఇక నుంచి అంటే మీ విషయంలో అని కాదు సార్, నేను అంటే ఇది ఈ సందేశం వెళ్ళాలి, ఆర్టిస్టులు అందరికీ ఉపయోగపడేదే చేయాలనే తపన, అంతే తప్ప నా యొక్క సొంత కోరిక లేదు ఇందులో. మంచి ఉద్దేశం, అందుకే చెప్తున్నా. చెప్పకుండా సడన్ గా సర్ప్రైజ్ చేసి నన్ను అది తెలిస్తే నా ఏర్పాటు నాకు ఉండే నీకు సంబంధించి అది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఎక్కడ విజయనగరం, ఎక్కడ హైదరాబాదు, ఆ రోజు రవీంద్ర భారతిలో హోరెక్కిపోయింది కార్యక్రమం. ఈ ప్రాంత ప్రజలు ఎంత ఆదరాభిమానాలు అందించారంటే, నిజామాబాద్లో జరిగినటువంటి కాంపిటీషన్స్లో జిల్లా స్థాయిలో గెలుచుకొని 2 తెలుగు రాష్ట్రాలకు గాను జానపద గీతాల్లో 2011 సంవత్సరంలో ఫస్ట్ ప్రైజ్ విన్నర్గా నేను ఆ రోజు గెలవడం జరిగింది. అప్పుడు వీళ్ళ యొక్క ప్రోత్సాహం నాకు తెలుసు. మళ్ళీ 2018లో మల్లం రమేష్ గారి ద్వారా ఎంతోమంది వచ్చి నేను కోట్లాది మందికి నేను పరిచయం అయ్యేటట్టు అంత గొప్ప వేదికను కల్పించి ఈ యొక్క హైదరాబాద్లో ఉండేటటువంటి కళారంగానికి సంబంధించినటువంటి పెద్దలందరినీ పిలిచి గజల్ కళాకారు, యువ గజల్ గాయకుడిని మనం గుర్తించాలన్న ప్రోత్సాహాన్ని నన్ను అమెరికా వరకు తీసుకెళ్ళింది. ఈ రోజు హైదరాబాద్ నగర ప్రముఖులు, తెలంగాణ ప్రముఖులు వాళ్ళు కూడా హాజరయ్యారు. నీకు అన్ని నాకు కూడా గుర్తొస్తుంది. ఈ మిమిక్రీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చారు. అశోక్ గారు, జెన్నీ గారు, నాని,
సినీ నటులు అశోక్ గారు, జెన్నీ గారు, కరట్లాని గారు, తమ మిమిక్రీ 15 మంది మిమిక్రీ కళాకారులు వచ్చి సపోర్ట్ చేశారు. ఈ రోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా గ్రంథి రమేష్ గారు కూడా వచ్చారు. ఆయన చొక్కాపు వెంకటరమణ గారు, ఇప్నో కమలాకర్ గారు, గ్రంథి రమేష్ గారు అంటే ఇప్నో కమలాకర్ గారు వచ్చారు. చొక్కాపు వెంకటరమణ గారు వచ్చారు. హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్ గారు రమణ గారు వచ్చారు. మెహర్ గారు, ముఖ్యంగా మన వైజాగ్ సంబంధించిన మెహర్ గారు ఎంతో సపోర్ట్ అందించారు. ఎంతో మంది అసలు వేదిక అలా కళకళలాడింది ఆ రోజు నిజంగా. ఓకే, గుర్తుపెట్టుకోవాలండి, మనం పాత విషయాలు గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి అని ఉద్దేశంతో మేము ఈ విషయాలు మాట్లాడటం జరిగింది. మీరైనా సరే మేమైనా సరే పాత అనుబంధాలు మర్చిపోద్దు, సహాయం చేసిన వారిని మర్చిపోద్దు అని మనం వచ్చేస్తూ వినేది. చిన్న పాట వినిపిస్తావా? తప్పకుండా సార్. ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి, అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి. నేస్తం చూడు జీవితం అంటే నిత్యం సమరమే, ఆ సమరంలోన కనుమూస్తే ఆ మరణం అమరమే. నింగినంటే ఎవరెస్ట్ అయినా నేల నుండి మొదలవుతుంది. నమ్ముకోకు అదృష్టాన్ని, నమ్ముకో ధైర్యాన్ని. నీడలే చీడలై తరుముతున్నా, ఉరకలు వేసే కిరణం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి. ధన్యవాదాలు. ఓకే సార్.